నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తుందని, కార్మికులు వారి సమస్యలపై కూడా ప్రశాంతంగా పోరాటం చేయలేకపోతున్నారని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం చెందిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య విమర్శించారు. అద్దంకి మండలి తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం సిపిఎం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి అధికారులను లోపలికి పంపించకుండా జైలు భరో కార్యక్రమాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని పార్టీ నేతలతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం తప్పదని బైఠాయించగా పోలీసులు బలవంతంగా సిపిఎం, సిపిఐ ఇతర పార్టీల నేతలను లేపి అరెస్టు చేసి వాహనంలో కూర్చోబెట్టగా ఎంఆర్ఓ కార్యాలయం ప్రధాన ద్వారం అంగన్వాడీలు మూసివేసి అరెస్టు చేసిన వారిని తరలించకుండా గేటు ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని విడుదల చేశారు. అన్ని రకాల తరగతుల ప్రజానీకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఒకటే ఒకటి చెప్తున్నాడు, నేను నవరత్నాలు ఇచ్చేశాను కాబట్టి మొత్తం అందులోనే అనేటువంటి చెప్తా ఉన్నాడు. అందుకని ఇది దుర్మార్గకరమైనటువంటి చర్య. రైతులను ఆదుకోకుండా, కూలీలను ఆదుకోకుండా, పనిచేసేటువంటి కార్మికులను ఆదుకోకుండా నీ పరిపాలన ఎవరి కోసం? అంబానీ, అదానీ లాంటి వాళ్ళ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరికీ ఇళ్లలో కరెంటు మీటర్లు ఉన్నాయి. అయినా 20,000 కోట్ల రూపాయలు షిరిడి సాయి కంపెనీకి అప్పచెప్పి ఆ 20,000 కోట్ల రూపాయలు మీటర్లు వాళ్ళ దగ్గర నుంచి కొని మళ్ళా మనకు కొత్తగా ఇంటింటికి మీటర్ బిగించడానికి మాత్రం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట. అంటే ప్రజలకు ఇవ్వటానికేమో డబ్బులు లేదు, రైతులను ఆదుకోవటానికి డబ్బులు లేవు, పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులను ఆదుకోవటానికి డబ్బులు లేవు, కాంట్రాక్టులు కంపెనీలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు ఉన్నాయా అనేటువంటిది ఈరోజు ప్రశ్న. అందుకనే ఇది చాలా దుర్మార్గకరంగా ఉంది వ్యవహారం, చాలా నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే పోరాడేటువంటి కార్మికులకి, కనీసమైనటువంటి వేతనాలు లేనటువంటి కార్మికులకి, కనీసమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి కార్మికులకి చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టర్లు లేకుంటే దోపిడీదారులు ఇసుక, మట్టి, అట్లనే గ్రానైట్ ఇట్లాంటి వాటిలో వేల కోట్ల రూపాయలు దోచుకొని ప్రజల సంపదనంతా దోచుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు వేల కోట్లకు పడగలెత్తుతా ఉన్నారు. వాళ్ళని పల్లెత్తి మాటలు లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళ మీద కనీసమైనటువంటి చర్య తీసుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల మీద ఎస్మా పెట్టిద్దా, లేకుంటే మున్సిపల్ కార్మికుల్ని అరెస్టు చేసిద్దా, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని, రైతుల్ని కనీసం ఇదిగో మమ్మల్ని ఆదుకోండి, ఇదిగో మాకు నష్టం జరిగింది, ఇదిగో మాకు కనీస అవసరాలు తీర్చండి అనేటువంటి ప్రతి ఒక్కరి మీద నిర్బంధం, కేసులు, అరెస్టులు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి చర్య. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి ఎస్మాలకో, లేకుంటే అరెస్టులకో, లేకుంటే లాఠీ ఛార్జీలకో, లేకుంటే జైలుకో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక వర్గం, అట్లనే వాళ్ళకు ఉండేటువంటి రైతాంగం, మిగతా వర్గాలు బెదిరిపోవు. మీరు చేసేటువంటి పద్ధతులకి బెదిరిపోయి సమ్మెను విరమిస్తారు, ఆందోళనలు విరమిస్తారనేటువంటిది మీ పగటి కళ. అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక వర్గం లక్షలాది కుటుంబాలు మిమ్మల్ని ఇంటిదారి కూడా పట్టిస్తాయి మీ ప్రవర్తన మార్చుకోకపోతే అనేటువంటి దానికోసం ఒక హెచ్చరికగా ఈరోజు జైలు భరో కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ట్రేడ్ యూనియన్లు, మిగతా ప్రజా సంఘాలన్నీ పిలుపునిచ్చి మేము జైలు భరోలకి, కేసులకి, లాఠీలకి, లేకుంటే ఎస్మా చట్టాలకి భయపడేటువంటిది లేదు. మీ పద్ధతిని మార్చుకొని ఈరోజు న్యాయమైనటువంటి కోరికలు కార్మికులు ఏదైతే మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, లేకుంటే మిగతా చిన్న తరగతులు కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళతోటి చర్చలు జరపాలి. ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. ఈరోజు వేతనాలు పెంచకపోగా వేతనాలు అడిగేటువంటి వాళ్ళు గొంతు నొక్కడం కోసం వంటిది చాలా నిరంకుశమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ రికార్డు స్థాయిలో అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే నశించాలి. ప్రభుత్వం అండి వైఖరి నశించాలి. ప్రభుత్వం అండి వైఖరి సిక్కు కార్మికుల పట్ల
ఎస్మా చట్టాన్ని ప్రయోగించటం, సిగ్గు కార్మికులపైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించటం, సిగ్గు కార్మికులపైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించటం. నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జైలు భరో కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి కార్మికులకు మద్దతుగా జైలు భరో కార్యక్రమాన్ని. ప్రభుత్వం వంటి వైఖరి, ప్రభుత్వం వంటి వైఖరి. పోలీసులు ప్రభుత్వం వంటి వైఖరి. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి అంగన్వాడీ సమస్యలు వెంటనే, నెరవేర్చాలి అంగన్వాడీ సమస్యలు వెంటనే, అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి, అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ వెంటనే. కోరిసపాడు మండలం రావినూతల గ్రామంలో శ్రీ భ్రమర రావినూతల స్పోర్ట్స్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30వ అంతర్రాష్ట్ర సంక్రాంతి 2020 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సినీ నటులు రఘుబాబు, చెంచు పున్నయ్య చౌదరి ప్రారంభించారు. ముందుగా రఘుబాబు బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి రావినూతలలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం చిన్న విషయం కాదని, జిల్లాలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల రూపాయల బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు గత 30 సంవత్సరాల నుండి రావినూతలకు ఇచ్చేసి టోర్నమెంట్లో పాల్గొనడం విశేషమని, దాతలు అసోసియేషన్ సమిష్టి కృషితోనే ఈ టోర్నమెంట్ జరుగుతుందని, అందరూ పాల్గొని తిలకించి క్రికెట్ పోటీలను ఆదరించాలని రఘుబాబు తెలిపారు. పేర్లు అన్ని మనం ఫినిషింగ్ రోజు మన ప్రతి ఒక్కరికి చెప్పుకుందాం. సో ఈ స్థాయికి రావడానికి కారణం ఆర్ఎస్సీఏ స్టేడియం, అలాగే ఈ మీద మా ఎనీ ప్రోగ్రామ్ ఎవరైనా సరే నిస్సందేహంగా వచ్చి ఇక్కడ వచ్చి అప్రోచ్ అయ్యి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఆర్భాటంగా. ఇది మన గ్రామానికి రాబోయే తరానికి ఒక మచ్చు తునక. ఈ గ్రౌండ్ కొట్టాలి, చప్పట్లు కొట్టాలి ఇక్కడ. సో ఇవాళ మళ్ళీ 30th టోర్నమెంట్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మీ అందరికి తెలుసు, చూసే ఉంటారు, పేపర్లో చూసుంటారు, మన కట్అవుట్ చూసుంటారు, ఫ్లెక్సీస్ అన్ని. ఫర్ ద ఫస్ట్ టైము 3 లక్షల రూపాయలు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు 2 లక్షల రూపాయలు, అండ్ థర్డ్ ప్రైజు ఫస్ట్ ప్రైజ్ అదే 1 lakh రూపీస్. ఇంత భారీ టోర్నమెంటు ఇంతకుముందు ఎప్పుడు జరిగింది లేదు, మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎప్పుడు ఎవరు చేయలేదు. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అంత గ్రాండ్గా మళ్ళీ 3 సంవత్సరాలు ఆగిన తర్వాత కూడా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండంగా మళ్ళీ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా 6 లక్షలతోటి టోర్నమెంట్ ప్రైజెస్ తోటి. సో ఉత్సాహంతో క్రికెట్ టీమ్స్ అందరూ బ్రహ్మాండంగా చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి ఈవెన్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మనందరం చూసి బ్రహ్మాండంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎంజాయ్ చేద్దాం. అండ్ ఆల్ ద బెస్ట్ ఆర్ఎస్సీఏ. గ్రామ ప్రజలందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాదాపు ఇలా కలిసి 3 సంవత్సరాలు అవుతుంది. కోవిడ్ వల్ల ఈ 3 సంవత్సరాల క్రికెట్ నిర్వహించడం కష్టమైన మీ అందరూ తెలుసు. అలాగే బాబు చెప్పినట్టుగానే బిల్డింగు అవన్నీ పూర్తి చేసుకొని సర్వహంగులతోటి ముస్తాబైపోయింది మన గ్రౌండ్. మళ్ళీ ఈ సంవత్సరం
ఫ్రెష్గా స్టార్ట్ చేసి క్రికెట్ ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్తో స్టార్ట్ చేస్తున్నందుకు మా రామణితుల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫు నుంచి అలాగే గ్రామీణ ప్రజల తరఫు నుంచి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే బాబు చెప్పినట్టుగా ఈ గ్రౌండ్ని చాలామంది ఇప్పటివరకు ఒక చిన్న అపోహలో ఉన్నారు. ఇది ఓన్లీ క్రికెట్ మాత్రమే దీనిలో ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందని. ఇది అన్ని ఇప్పుడు తను చెప్పినట్టుగా మొత్తం అన్నిటికీ కూడా చిన్న ఫంక్షన్స్ కాదు, చాలా పెద్ద ఫంక్షన్స్ చేసుకోవచ్చు. మన ఊళ్ళో పెళ్ళిళ్ళు ఎంతో వైభవంగా ఇంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో, ఇంత మంచి ప్రకృతిలో ఇది మనం చేసుకోవడం, ఇది గ్రౌండ్ మనకి ఇలా తయారవ్వడం అఫ్కోర్స్ దానికి కారణం చాలామంది పెద్దలు. ఇది కీర్తిశేషులు చప్పిడి హనుమంతరావు గారి దగ్గర నుంచి, నాన్నగారు గిరిబాబు గారు ఎంపీ ఫండ్స్ తీసుకోవడానికి కృషి చేసిన దగ్గర నుంచి, శేషారావు గారు గారు తదితరులు చాలా పెద్దలు అందరూ కూడాను తల చేయేశారు. దీని కృషికి ఈ స్థాయికి రావడానికి కారణం. అన్నిటికి మించి తను కారసాల నాగేశ్వరరావు బాబు వీళ్ళందరూ సహకారం తీసుకొని ఈ స్టేజ్కి ఈ గ్రౌండ్ ఇలా తయారవడానికి కారణం ఒక్క కారసాల నాగేశ్వరరావు బాబు. దాని తరఫున అసోసియేషన్ మెంబర్ నేను చెప్తుంది చైర్మన్గా నీ హెడ్ ఆఫ్ ద టీము, అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ మెంబర్స్ ఎంతోమంది ఉన్నారు. కొంతమంది ఇక్కడ లేరు, ఉద్యోగాల్లో బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు, కృషి చేసిన వాళ్ళు మొదటి నుంచి. కొంతమంది కీర్తిశేషులు అయ్యారు. వాళ్ళందరూ సహకారం, ఇప్పుడున్న కుర్రవాళ్ళు మొత్తం అందరూ కూడా బ్రహ్మాండంగా అసలు ఈరోజు ఈ స్థాయికి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి మన రిటైర్ అయిన మన అనుగుడు ప్రభాకర్ పీటీ మాస్టరు, దానికి ఇప్పుడు లోపల షటిల్ ఆడడానికి కానీ, లేకపోతే ఇంటర్నల్ అదే లోపల ఇండోర్ స్టేడియం, దానికి ఈ ఇండోర్ స్టేడియం గేమ్స్ అన్నిటికీ కూడా తను కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కలుపుకొని నెక్స్ట్ లెవెల్ కార్యక్రమం చేయాలని నాగేశ్వర గారు చెప్పడం చాలా ఆనందకరమైంది. దానికి అందరూ పూర్తి సహకారాలు అందించాలని నా వైపు నుంచి నా సహకారం. అన్ని వసతులతోటి పైన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామస్తులకి ఉపయోగపడే పేనల్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. పైన సుజనా చౌదరి గారు 40 లక్షలు, మాల్యాత్రి గారు 25 లక్షలు, అలాగే ఏపీఎండిసి 10 లక్షలు. యొక్క అంతరాత్మగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని 16వ తేదీ వరకు నిరంతరం కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదిలీల పాఠశాలలో మంగళవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ హసీనా 193వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా హసీనా చిత్రపటానికి ప్రముఖులు అందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా అని పూలే దంపతులను గ్రామం వెలివేసినప్పుడు వారికి హసీనా గృహాన్ని నివాసం ఉండేందుకు ఇచ్చిందని, తన గృహంలోనే పాఠశాల నిర్వహించేందుకు అనుమతి కూడా ఇవ్వడం జరిగిందన్నారు. పూలే దంపతులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు, నిమ్న జాతులకు అపారమైన సేవలు హసీనా అందించారని కొనియాడారు. ఆ రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారంటే వారు ఎంతో ఉత్తమమైన మహిళ అని, నేటి తరం మహిళలు సావిత్రిబాయి పూలే, హసీనా, మదర్ తెరీసా లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని రమేష్ పేర్కొన్నారు. భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు అయినటువంటి ఫాతిమా షేక్ గారి యొక్క 193వ జయంతి సందర్భంగా ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక తరఫున అద్దంకిలోని చైతన్య బోధనల పాఠశాలలో ఉన్నటువంటి వికలాంగ పిల్లల మధ్య ఆమె యొక్క జయంతిని జరుపుకోవడం కోసం పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషకరమైనటువంటి అంశము.
ఇలాంటి సంఘ సంస్కర్తలు సంఘ సేవకుల యొక్క జయంతులు వర్ధంతులు చేయవలసిన బాధ్యత ప్రజా సంఘాల వారికి అందరికి కూడా ఉన్నది. ఎందుకంటే వారి యొక్క జీవితాలను త్యాగం చేయబట్టే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు పేదలు కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను హక్కులను సమానంగా అనుభవిస్తూ సాటి మనిషితో సమానంగా జీవించేటువంటి అవకాశం కేవలం వారి యొక్క జీవితాల త్యాగాల ఫలాలే. అలాంటి వారిని గురించి వారి యొక్క జయంతులు వర్ధంతులు ఎప్పుడన్నా కూడా కనీసం ఇలాంటి పిల్లల మధ్య చేసుకుంటే ఆ భావితరాల పిల్లలకు వారి యొక్క త్యాగాలు, వారి యొక్క మంచి, వారి యొక్క చరిత్ర తెలిసి వీరు కూడా ఇన్స్పైర్ అయ్యి వారి యొక్క బాటలో ముందుకు నడుస్తారని చెప్పేసి ఈ కార్యక్రమాలు జరపడం మన బాధ్యత. అందుకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫాతిమా షేక్ గారి గురించి చెప్పాలంటే ఆమె ఆ రోజు జ్యోతిరావు పూలే గారు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి ఆ రోజుల్లో విద్య అభ్యసించేటువంటి హక్కు మహిళలకు లేదు ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో. అలాంటి పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే గారు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి ఇంట్లోనే చదువు చెప్పి ఆమెని భారతదేశంలోని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు. భౌతిక లోపాల వల్ల, శారీరక లోపాల వల్ల కొంత ఇబ్బందులు ఉండవచ్చును. అయినా కొన్ని లోపాలు ఉన్నవాడు కూడాను కొన్ని రంగాల్లో కొన్ని ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగినటువంటి విషయం మీకు తెలిసి ఉంటుంది, మనకు తెలుసు. ఈ రోజున ఫాతిమా షేక్ స్త్రీ, ఒక వ్యక్తి. ఆమె 1831లో పూణేలో జన్మించింది. పూణే కేంద్రంగా చేసుకుని సంఘ సేవకులైనటువంటి, సంఘ సంస్కర్తలైనటువంటి, విద్య కోసం కృషి చేసినటువంటి, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కృషి చేసినటువంటి, సాంఘిక సంస్కరణల కోసం కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, వారితో పాటు ఈమె ఫాతిమా షేక్, ఆమె సోదరులు ఉస్మాన్ షేక్, వీరికి పెద్దగా ఉండి ఆశ్రయం ఇచ్చినటువంటి గఫార్ బేగ్, వీడు కుల వివక్షకు వ్యతిరేకంగా, సాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు వివాహాలకు అనుకూలంగా అనేక సంస్కరణ కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు వీడు. సాంఘిక సంస్కరణ ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి వారు. మనం ఆ గొప్పవారు జన్మించినటువంటి రోజులు కానీ, మరణించినటువంటి రోజులు కానీ, ఇంకో సందర్భంలో కానీ వాళ్ళని సంఘ సంస్కర్తలు, ఈ సమాజంలో మార్పు కోసం కృషి చేసినటువంటి వాడు, ఈ సమాజంలో విద్య అందరికీ అందాలి అని కోరుకున్నటువంటి వాడు, ఈ సమాజంలో అందరూ ముందుకు రావాలి, అందరూ సమానమైనటువంటి భావాల కోసం కృషి చేసినటువంటి వాడి కోసం, కులాచారాలు, మత మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా కృషి చేసినటువంటి వాడి కోసం. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని గత 29 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించవలసిన ప్రభుత్వం పరిష్కరించకుండా అంగన్వాడీలను భయపించేందుకు ఎస్మా చట్టం ప్రయోగిస్తుందని, ఇలాంటి ఎస్మా చట్టాలను చూసి భయపడవద్దని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య తెలిపారు. అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 29వ రోజుకు చేరింది. సిపిఎం, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శులు గంగయ్య, సింగరకొండ, తిరుపతి రెడ్డి, ఇతర పార్టీల నేతలు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని గత 29 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా చట్టం అమలు చేసి భయపించి సమ్మె విరమించేందుకు చేస్తున్నారని, ఇలాంటి చట్టాలు అంగన్వాడీలకు కొత్తేమీ కాదని, ఎంత దూరమైనా వెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాలని గంగయ్య సూచించారు. అంగన్వాడీలు భయపడవలసిన అవసరం లేదని, వారికి వామపక్ష పార్టీలు అండగా ఉంటాయన్నారు. వేతనం విషయంలో, గ్రాట్యుటీ విషయంలో చేర్చకుండా మిగతా ఏం చేసాం మీరంతా సమీక్షించుకోండి అని చెప్పారు. మొన్న కలెక్టర్ల చేత ఒక ప్రకటన చేయించారు. 5వ తేదీలోపు మీరు వెళ్ళకపోతే మీ అందరికీ నోటీసులు ఇచ్చి తీసేస్తాం. 5 అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మొన్న జీవో నంబర్ 2 తెచ్చారు ఎస్మా. ఈరోజు మంగళవారం సాయంత్రం లోపు మీరు విధుల్లో చేరకపోతే మిమ్మల్ని ఉద్యోగాల్లోంచి తీసేస్తామని చెప్పేసి ఎస్మా చట్టం
జీవో నెంబర్ 2 తెచ్చారు. అంటే ఈరోజు సాయంత్రం మంగళవారం సాయంత్రంలోపు మీరంతా విధుల్లో చేరండి, లేకపోతే ఈ రాష్ట్రంలో సమ్మె చేసేటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరినీ తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు మన వాళ్ళు భయపడే ఉన్నారు. ఇవాళ సాయంత్రం లోపు విధుల్లో చేరతారా? ఎస్మా అంటే భయం లేదు కదా, రైట్. ఎస్మా అంటే మనం భయపడాల్సినటువంటి పని లేదు. ఒక 2 ముక్కలు ఎస్మా అంటే ఏంటో చెప్తాను. ఎస్మా అంటే ESMA ఇంగ్లీష్లో. దాని ఇంగ్లీష్లో దాని ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం అంటారు. అంటే ప్రజలకి కొన్ని అత్యవసర సర్వీసులు అందకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి ఈ అత్యవసర సర్వీసులు అందించాలి అనే ఉద్దేశంతో కొన్ని రంగాల్లో కొన్ని డిపార్ట్మెంట్లలో ఈ సమ్మెల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వమే ఒక చట్టం చేసింది. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి చేయకుండా కేంద్ర ప్రభుత్వమే గతంలో చేసింది. ఉన్నారు ఇప్పుడు దాకా గంగయ్య అన్న అనేక విషయాలు మీకు చెప్పాడు. ఎస్మా గురించి కానీ, కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్స్ కానీ, రకరకాలన్నీ అన్ని విషయాలు చెప్పారు. మన స్టార్టింగ్లో 100 రూపాయల కానించి 200 రూపాయల కానించి మన జీతం ఇప్పుడు 11,500కి వచ్చింది. ఊరికే రాలా, ఏ ప్రభుత్వం ఊరికనే ఇవ్వదు, అడగంది అమ్మైనా పెట్టదు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి పోతే బానిస పోతుంది, బానిస సంఖ్యలు పోతాయి తప్ప మనకేమి ఇది కాదు. ఇందాకన్నా మనం 50% సక్సెస్ అయ్యామని చెప్పాడు గంగయ్య అన్న. 100 మార్కులకి పాస్ మార్కులకి ఎంతకి 35 మార్కులకి 35 మార్కులు ఆల్రెడీ మనం పాస్ అయినట్టే. మనం దానికాడ ఎవరు కూడా వెనకాడుకోవాల్సిన అవసరం లేదు. 50 మార్కులు మనకు ఆల్రెడీ వచ్చాయి. ఇంకొక 50 మార్కులు కూడా అవి కూడా వస్తాయి. అదేదో మనం ఏదో ఇందాక చెప్పినట్టు అన్న చెప్పినట్టు అక్కడ అంగన్వాడీ సెంటర్లో కూర్చుంటే రావు. ఈ రకంగా ఈరోజు జైలు బోరా కార్యక్రమం ఇచ్చారు. వివిధ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కలిపి ఈరోజు జైలు బోరా కార్యక్రమం మీరు టెంట్లోనే మీరు సమ్మె మీరు చేస్తూ ఉండండి. మీకు మద్దతుగా మేము జైలు నింపుతామని వేల సంఖ్యలో ఈరోజు అరెస్టులు కావడానికి సిద్ధమయ్యాం. మేము అరెస్ట్ కావడానికి సిద్ధమయ్యాం. గంగయ్య గారు ఇక్కడ అరెస్ట్ కావడం, అట్నే రాష్ట్రంలో కూడా అందరూ కూడా పెద్ద నాయకులందరూ కూడా అరెస్ట్ కావడానికి సిద్ధమయ్యారు. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి. ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. సిగ్గు అంగన్వాడీల పైన ఎస్మా ప్రయోగించటం, సిగ్గు ప్రభుత్వం అంగన్వాడీల పైన ఎస్మా ప్రయోగించటం, సిగ్గు అంగన్వాడీల పైన ఎస్మా ప్రయోగించటం. నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. విద్యార్థులు లక్ష్యం పెట్టుకుని చదువుకుంటే అనుకున్నది సాధించవచ్చని 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి ఎంతో కీలకమని రోటరీ క్లబ్ అధ్యక్షుడు చిన్ని మురళి అన్నారు. అద్దెకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కొత్త మాసం చంద్రశేఖర్ సౌజన్యంతో మోడల్ టెస్ట్ పేపర్లను రోటరీ క్లబ్ బృందం అందజేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని మురళి తెలిపారు. అత్యంత ప్రియమైన అవార్డు సూపర్ స్టార్ క్లబ్ కింద అవార్డు ఇచ్చినటువంటి చంద్రెడ్డి మామకి, అట్లాగే మన అద్దెకిలోనే ఎక్కువ ప్రేమికుడు, సాహితీవేత్త, ఆర్జేడీగా రిటైర్డ్ ఆర్జేడీగా పేరు పొందినటువంటి అద్దెకి దేవపాలన గారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దేవపాలన గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఉపాధ్యాయులకు, మన తోటి విద్యార్థులకు అందరికీ మా ఆశీస్సులు. మేము ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక ప్రత్యేక 29 స్కూల్స్లో ఈ ప్రశ్నాపత్రం బుక్ వచ్చి 75 రూపాయలు పడుతుంది. అయినా కూడా ఎందుకు చేసావు?
కార్పొరేట్ స్కూల్స్ పోటీగా మీరు చదివి వాళ్ళకి పోటీగా మీరు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఇచ్చినవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కే ఇచ్చాం. కార్పొరేట్ స్కూల్స్ ఏ స్కూల్స్ కూడా మేము ఇవ్వలేదు. అందువల్ల మీరు బాగా చదివి కార్పొరేట్ స్కూల్స్ పోటీగా తయారయ్యి మీరు బాగా అభివృద్ధిలోకి రావాలని, సమాజానికి రూరల్లో ఉంది, రూరల్ విద్యార్థులు ఉన్నారు, పేద విద్యార్థులు ఉన్నారు. అందుకోసం ఇలాంటి స్కూల్ ఎన్నుకుంటాం. ఈ నెల 11వ తేదీన కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 7 సంవత్సరాల స్కాలర్షిప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అన్నారు. స్కాలర్షిప్ పోటీలకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం చైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ మల్లేశ్వరి కలిసి ఆవిష్కరణ చేశారు. 11వ తేదీన పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ముఖ్యమైన పట్టణాలలో 20 సెంటర్స్లో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారని, 7వ తరగతి చదివే విద్యార్థులు వినియోగించుకోవాలని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 3, 4, 5, 6, 7 తరగతుల వారికి 7 సంవత్సరాల మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2 భాగాలుగా ఉంటుంది. టెస్ట్ 1, టెస్ట్ 2. టెస్ట్ 1 అనేది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ 7 years మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్. ఈ ఎలిజిబిలిటీ టెస్ట్లో మెరిట్ స్టూడెంట్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజెస్ క్యాష్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ 15,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000. ఈ ప్రైజెస్ని 17వ తారీఖు స్కూలు ఇనాగరేషన్ ఫంక్షన్కి చేస్తున్న గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ ఎలిజిబిలిటీ టెస్ట్లో ప్రతి క్లాస్ నుండి ఒక 60 మంది స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. ఈ 60 మంది స్టూడెంట్స్కి ఏప్రిల్లో జరిగే ఫైనల్ టెస్ట్కి స్కూల్ క్యాంపస్లో ఒక 7 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 7 days స్కూల్ క్యాంపస్లో ట్రైనింగ్ ఇచ్చి లాస్ట్ డే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.